శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, వెలివేతలు, నమ్మక ద్రోహాలు, గుసగుసలు ఎన్నో మన వెనకాల జరుగుతాయి. ఎందుకంటే ఒకరోజు మెచ్చుకోవడానికి, ఒకరోజు ఘనపరచడానికి, ఒకరోజు మనల్ని చెప్పండి మహిమపరచడానికి తాత్కాలికంగా జరిగితే ఏం టెన్షన్ అయిపోకండి. మనం దేశించిన వాళ్ళందరూ ఒకరోజు మళ్ళీ మన దగ్గరకు వచ్చి తప్పు అయిపోయిందిరా, ఆ టైం కోసం ఎదురు చూడండి. నేను జైల్లో ఉన్నప్పుడు ఇది చదువుకుంటే అప్పటి వరకు యోసేపు స్టోరీ ఒకటి, నేను ఇది చదువుకుంటుంటే నాకు అప్పుడు యోసేపు కనబడే విధానం ఒకటి మీకు చెప్పొచ్చో లేదో. ఈ 4వ కీర్తన కానీ 62వ కీర్తన ఉంది ఇంకొకటి. అది రాయడానికి కారణం లక్ష్మణ్ అని ఒక బ్రదర్ ఉంటాడు, తీసుకురావాలి, ఎప్పుడన్నా తీసుకొస్తాను. ఆ అబ్బాయి ఎవడైనా మనిషి కదైనా మనం మనిషినే కదండి. ఆ బాధలకు ఎలా ఉంటాయి చెప్పిన లోపల సూసైడ్ చేసుకుంటారు. ఈ టంగ్ క్లీనర్ కట్టేవారు లోపల, ఎందుకంటే లోపల ఇస్తే అది కట్ చేసి ఇలా కోసుకొని చచ్చిపోతారని ఎవరు, మొలతాళ్ళు ఉండేవారు, ఏం ఉండేవారు, చచ్చిపోతారు అనేసి. అప్పటి వరకు నేను ధైర్యంగా ఉన్నాను, చాలా ధైర్యంగా ఉన్నాను. ఏం కాదు, ఒకరోజు మనం ఏటో తెలుస్తుందని. కానీ ఒకరోజు ఈ లోపల, నేను పోలీసుని కదండి, లోపల నాకు పోలీసులకి అప్పుడు గుర్తుపెట్టారు. సార్ స్టేట్మెంట్ ఏముంది సార్ అని అడిగాను. ఇప్పుడు జాన్ అని ఒక బ్రదర్ ఉంటాడు మాకు. ఇప్పుడు ప్రజెంట్ ఈ రావులపాలెం దగ్గర బ్రిడ్జి దగ్గర ఏదైనా ఊరు ఉంటుంది, జొన్నాడ సిద్ధాంతం పక్కన ఏదో స్టేషన్ ఉంది కదా, 4 స్టేషన్లో మొడ వరకు రైటర్గా చేసేవాడు. ఇప్పుడు అమలాపురంలో చేస్తున్నాడు, ఈ డబ్బా రైటర్గా పనిచేసేవాడు. వీడు వచ్చి అన్నాడు, అంతా బాగుంది కానీ ఇది తప్పు స్టేట్మెంటు, నీదే తప్పు అన్నట్టు రాశారా అన్నాడు. నేను అలా ఇవ్వలేదు స్టేట్మెంటు అన్నాను. అలాగే ఇచ్చావరా అన్నారు. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. నాకు ఓపు ఎక్కడో ఉంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను. స్టేట్మెంట్ ఎప్పుడైతే తేడాగా పడ్డదనగానే నేను సురేష్ శ్రీకాంత్ నాకు చెప్పట్లేదు, ఎందుకంటే లోపల ఒంటరిగా ఉన్నాను, టెన్షన్ అయిపోతాను. ఇది ఫోన్ చేశాను లోపల నుంచి, ఒక ఆయన ఫోన్ తీసుకుని స్టేట్మెంట్ ఏదో తేడాగా వచ్చిందంటే ఒకసారి నాకు చూపించండి రా అని. అంటే ఎలా చూపించాలని అంటే, ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టండి, వీలైతే నేను చూస్తాను అంటే. ఆ జైలు అధికారి మా బ్యాచ్మెంట్ కనుక ఆయన కూడా పంపించారు, నేను చూశాను. అంతా రివర్స్ రాసి పంపించారండి స్టేట్మెంట్. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ రోజు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మీరు నమ్మినా నమ్మకపో, ఆ రోజు ఖచ్చితంగా చేసుకుందాం. తెల్లారితే మా ఆవిడ బర్త్డే, అప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యి 3వ రోజు 4వ రోజు అవుతుంది. ఇక ఎందుకంటే ఇంక ఈ నిందను నేను ప్రూవ్ చేయలేను. ఎలా ప్రూవ్ చేయగలను, ఏమని వివరించగలను? నా డిపార్ట్మెంటే నా మీద వ్యతిరేకంగా రాస్తే. అలా టైంలో ఈ అన్యుల కుర్రోడు ఉండేవాడు చూసాడండి, ఈ లక్ష్మణ్ అన్న కుర్రోడు. ఈ కుర్రోడు మీ బైబిల్ దేవుడు రోజు చెప్తున్నా కదా నాకు ఇక్కడ, నువ్వెలా కుంగిపోతావేంటి, నీకు ఏం చదువుతాను చూడని, ఆడికి ఇలా ఏది తెరుతుందో ఆ కీర్తన చదివాడు అంటాడు. ఆ కీర్తన చదువుతుంటే అది నాతో మాట్లాడుతుంటుంది, ఈ 4వ కీర్తన కానీ 62వ కీర్తన కానీ. అందుకే ఆ పాట అంత బాగా వచ్చింది. అలా చదువుతుంటే అలా అనిపించేదన్నమాట. నన్ను ఏదో అయిపోతా నాకు అర్థం. నాకు బయట ఉన్నప్పుడు ఈ బాధల్లో శ్రీకాంత్ దగ్గరగా పట్టుకుని ఉండేవాడు నన్ను. అలా ఒంటరిగా ఉండకుండా వీళ్ళిద్దరూ లోపల ఎవడు ఉంటాడు మనకు తోడు, ఈ లక్ష్మణ్ గడు ఉండేవాడు. కానీ తర్వాత డిసైడ్ అయినమాట, ఈ రోజు వద్దులే, రేపు చచ్చిపోదాం, రేపు ఈ రోజుకి వద్దు అనిపిస్తుంది కదా. ఎంతైనా మనసు వయసులో ఉన్నప్పుడు ఏదైనా భరించగలం, కానీ శీలాన్ని కూర్చుని ఎంత భరించడం కష్టమే. రేపు చచ్చిపోతానని వాయిదా వేసుకున్నాను, ఎందుకంటే రేపు బర్త్డేగా ఆ పాప వస్తుంది, ఎవరు మా మిస్సెస్ వస్తుంది. రేపు ఒకసారి దాని ముఖం చూసి చచ్చిపోదాన్ని డిసైడ్ అయ్యాను. వచ్చింది పాపం, ఎక్కడెక్కడ ఉంటుంటుందండి. వచ్చి ఈ కటకట్టాల్లోంచి వస్తారు కానీ ఇలా కటకట్టాలు పట్టుకుని లోపల ఉందన్నమాట. అప్పుడు నేను చెప్తున్నాను, నన్ను తీసుకొచ్చారు, మీ కాబోయే భార్య అంటే అక్కడ ఉంది చూడు అని అంటే, దాన్ని కూడా బోల్డ్ రికమెండేషన్లు ఇవన్నీ చేశారు. వచ్చారు, కూర్చుని నిలబడ్డారు, ఇటేపు అన్ని వాళ్ళు నిలబడ్డారు, దూరంగా చూస్తున్నారు. అప్పుడు నేను డిసైడ్ అవుతున్నాను అనమాట, ఇది ఇదే లాస్ట్ చూపు అని. అలా టైంలో నిలబడితే అప్పుడు చెప్తున్నాను నేను, ఏమనంటే హ్యాపీ బర్త్డే బుజ్జి అని. ఎక్కడి నుంచి హాపులు ఉంటాయి, అది తీసుకున్న ఆవిడ ఇలా కటకటాలు పట్టుకుని హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ ఉంటుందండి. ఇప్పుడు ఆ బయట ఉండి అలా పట్టుకుని ఏడుస్తుంది. అలా ఏడుస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది అనమాట, అంటే దేవుడు మనకు ధైర్యం ఎలా ఇస్తాడంటే ఏదో ఒకటి ఉంటుంది మనకి.
అప్పుడు అనిపించింది, ఈ లోకంలో ఎవరు నమ్మినా నమ్మకం పర్లేదు, ఇది ఒకటి నువ్వు నమ్మావు, రెండోది నమ్మాల్సింది ఎవరన్నా ఉన్నారంటే ఈ ఎంగేజ్మెంట్ చేసుకునే పిల్లని నమ్మాలి. అప్పుడు నాన్న బుజ్జి ఒక విషయం చెప్తున్నాను, రాత్రి వరకు చచ్చిపోదాం అనుకున్నాను, నిన్ను చూసి చెప్తున్నాను, నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీకోసం బతుకుతానులే అనుకున్నాను. ఆ బర్త్డే నన్ను బతికించింది ఆ రోజు. నిజంగా ఇప్పుడు అడుగుతున్నా, ఈ నిందలు ఒక రోజు నాకు ఇలాంటి జీవితం ఇలాంటివి వస్తాయి అన్నప్పుడు సరిగ్గా బర్త్డేకి వచ్చే టయానికి నాకు ఈ సూసైడ్ టెంప్టేషన్స్ అంతా వచ్చే సమయానికి ఆ గేటు ముందు ఆ పర్మిషన్ అమ్మాయికి దొరకపోతే బహుశా ఈరోజు జేమ్స్ అనేవాడు ఓ చరిత్రలో ఒక చెడ్డ సాక్ష్యంగానో మంచి సాక్ష్యంగానో అలా మిగిలిపోయి అలా ఉండిపోయి లైఫ్లో ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను, కంగారు అయిపోయింది. ఒకవేళ నేను ఆ రోజే కంగారు అయిపోయి చచ్చిపోతే తర్వాత కేసులు నిర్దోషిగా తేలితే ఈరోజు నా పాపం ఉండదు, నేను ఉండను, ఇంత సెమినార్ ఉండదు, ఇదేది ఉండదు, ఇంత మంచి అందమైన సాంగ్ ఉండదు. ఇవన్నీ జరగాలంటే చెప్పండి కొంచెము కాలము, చెప్పండి శ్రమలు, ఆ తర్వాత మెప్పు, ఘనత, మహిమ, ఇవన్నీ రావాలి అంటే ఏదైనా సంసారమైన ఏదైనా ఏమైపోదండి. ఆకాశం విరిగి మీద పడిపోయింది అనుకో, అవి అప్పులైనా ఏమైనా ఏమైపోదు. అలా ఉండండి, కొన్ని రోజులకి అవన్నీ అలా పక్కకు పోతాయి. మనకు మార్గం అంతా చెప్పండి సరళమైపోయింది. నేను ఇంత దమ్ముగా ఎందుకు చెప్తున్నానంటే నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నాను. ఈ టెక్స్ట్ నేను ఎందుకు అప్లై చేసుకోగలుగుతున్నానంటే నేను అనుభవించాను కానీ చెప్తున్నాను. నేను మంచోడని కాదు, ఈ శ్రమల్లో దేవుడు నాకు తోడున్నాడని చెప్తున్నాను. నాకు తోడున్న దేవుడు, అబ్రహాముకు తోడున్న దేవుడు, యోసేపు గారికి తోడున్న దేవుడు, దానియేలుకు తోడున్న దేవుడు ఈ సెమినార్లో మనందరికీ తోడే ఉన్నాడు. మనందరినీ దేవుడు దీవిస్తాడు. సక్సెస్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఆయన చేతుల్లో ఉండాలి, నమ్మకంగా పనిచేయాలి, పనిలో నిపుణత చూపించాలి, కష్టపడి పనిచేసి దేవుడికి ఇష్టడుగా ఉంటే లైఫ్లో ఎప్పటికైనా సక్సెస్ అవుతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.